ततश्च द्वादशे मासे चैत्रे नवमिके तिथौ कौसल्या जनयद्रामं सर्वलक्षण संयुतं विष्णोरर्धं महाभागं पुत्रं ऐक्ष्वाकुवर्धनं इक्ष्वाकुवंशं యొక్క కీర్తిని రఘువంశం యొక్క కీర్తిని సూర్యవంశం యొక్క కీర్తిని జగద్వ్యాపితం అయ్యేటట్లుగా జగజ్జేగీయమానంగా వెలిగేటట్టుగా కౌసల్యాదేవి రాముణ్ణి కన్నది అని వాల్మీకి మహర్షి చెప్పారు. చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త నవమి తిథి యందు 5 గ్రహాలు తమ తమ ఉచ్చస్థానంలో ఉండగా, అంటే సూర్య, కుజ, గురు, శుక్ర, శనులు మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసుల్లో వరుసగా ఉండగా చంద్రునితో కూడిన కర్కాటక నగరంలో రాముడు జన్మించాడు. ఆ శుభ జన్మదినమే ప్రపంచానికి సకల శుభాలను, సకల ఐశ్వర్యాలను, సకల సంతోషాలను కలిగించేటువంటి దినమైంది. ఆ నామమే రామనామము రామ తారక మంత్రంగా భాసిల్లుతూ ఉంది. అదిగో స్వామివారికి ఒక చక్కటి పాత్రలో మధుపర్కాన్ని చూపిస్తూ ఉన్నారు. మధుపర్క ప్రాచన అనేది ఈ కళ్యాణ మహోత్సవంలో ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. దానిని ఆచార్య స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో రాముడు, పెళ్లి కొడుకైన రాముడు, కళ్యాణ రాముడు ఎంతో శోభాయమానంగా, అసలే అందంగా జగదభిరాముడిగా ఉండేటువంటి రాముడు పట్టు పుట్టాలను ధరించి, అనేక ఆభరణాలను ధరించి, శిరమున అనేక రత్నాలతో శోభిల్లేటువంటి దివ్యమైన కిరీటాన్ని ధరించి, ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అని కవులు వర్ణించినట్లుగా నేలకు జీరాడేటువంటి పట్టుపుట్టాలను, అనేకమైన పట్టుపుట్టాలను ఆయన ధరించి దర్శనమిస్తూ ఉన్నాడు. మెడలో ఎన్ని రకాల మాలలు, మల్లెమాలలు, కనకాంబరాల మాలలు, తులసి మాలలు, స్వర్ణహారాలు, నుదుటన కస్తూరి నామం, బుగ్గన చుక్క, ఎంత శోభాయమానంగా ఉన్నావయ్యా రామచంద్ర. ఆహా, నిన్ను చూచినటువంటి జన్మ ధన్యం కదా, నిన్ను చూచినటువంటి కన్నులు కదా. అరుగో మరొక పర్యాయం స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మధుపర్కము అంటే మధువాత రుతాయంతే మధుక్షరంతి సింధవ అనేటువంటి మంత్రంతో గాలులు చాలా మధురంగా వీయాలి, నదులు చాలా మధురమైన జలాలతో ప్రవహించాలి, జగత్ కళ్యాణం జరగాలి, లోకంలో ఏ విధమైనటువంటి దుర్భిక్షాలు లేకుండా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందమయంగా జీవించాలి అని చెప్పినటువంటి మంత్రంతో మధుపర్క ప్రాచనం అయిన తర్వాత స్వామివారికి, అయ్యవారికి, అమ్మవారికి కూడాను ఆ మధుపర్క ద్వయాన్ని సమర్పిస్తూ ఉన్నారన్నమాట. ఇది వచ్చేటువంటి మర్యాదలలో ఒక విశిష్టమైనటువంటి మర్యాద. రాముడి యొక్క మెడ మాలలతో నిండిపోయి ఉన్నది. ఆయన కోదండరాముడు, విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను అంటాడు వాల్మీకి. ఆ విపులాంశుడి యొక్క అంశభాగం అంతా కూడా రకరకాల పూలమాలలతో నిండిపోయింది, రకరకాల స్వర్ణహారాలతో నిండిపోయింది, రకరకాలైనటువంటి అర్చనలతో స్వామి ఆనందరాముడిగా ఉన్నాడు. ఆయన ఆనందరాముడు, ఆత్మారాముడు, జగదభిరాముడు, ఈనాడు కళ్యాణ రాముడిగా శిల్ప సమన్వితమైనటువంటి, సుందర శిల్ప సమన్వితమైనటువంటి కళ్యాణ మండపం మీద కనపడుతూ ఉన్నాడు. అదిగో ఆ ఎంత అందమైన ముఖంతో రాముడు విరాజిల్లుతున్నాడో చూడండి. ఆచార్య స్వాములు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ శిరమును ధరించినటువంటి ఆ కిరీటం యొక్క మధ్య భాగంలో ఒక పచ్చ ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉందంటే, మరకత మండిశ్యాముడైనటువంటి రాముడి యొక్క ఆ శిరస్సు మీద ఆ కిరీటం మహాశోభాయమానంగా వెలుగుతూ ఉంది. ఆ కిరీట కాంతులు ఈ జగత్తులో వ్యాపించినంత కాలం కూడా రాముడి యొక్క కీర్తికి గాని, రాముడి యొక్క పరిపాలనా వైభవానికి గాని, రామాయణం ప్రబోధించినటువంటి ధర్మానికి కానీ ఏమాత్రము క్షతి లేదు. అదిగో ఆచార్య స్వాములు క్రమక్రమంగా తరువాతి కార్యక్రమాల్ని నిర్వహించడం కోసం ఉద్యుక్తులవుతూ ఉన్నారు. కనక విశాల చేల భవకానన శాత కుఠారధార సజ్జన పరిపాలనశీల దివిజస్తుత సద్గుణ కాండ సంజనిత పరాక్రమ విశారద శారద కంద కుంద చందన ఘన సారయశ దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రుడికి
కనుక విశాలమైనటువంటి చేలాలు సమర్పిస్తే భవకాననాలు పోతాయి. మనకు ఎన్నో రకాలైనటువంటి జన్మలు, ఎన్నో రకాలైనటువంటి పాపాలు పటాపంచలవుతాయని రామదాసు గారు చెబుతున్నారు. ఇప్పుడు రాముల వారికి నారికేళ సమర్పణ చేస్తున్నారు. కళ్యాణ ఉత్సవానికి, కళ్యాణ సమయానికి సమయం దగ్గర పడుతోంది కనుక అర్చక స్వాములు భక్తి ప్రపత్తులతో తాంబూలం, నారికేళం స్వామివారికి, అమ్మవారికి సమర్పిస్తున్నారు. వస్త్ర సమర్పణ, యోక్త్రాబంధనం, వస్త్ర సమర్పణ, ఆభరణ ప్రదర్శనం ఇవన్నీ పూర్తయ్యాయి. అరుగో మంగళ వాయిద్యాలతోటి స్వామివారికి కళ్యాణం జరగాలని చెప్పి, కళ్యాణం జరిపించాలని ఇప్పుడు స్వామివారికి సమర్పించేటటువంటి ఆభరణాలు సమర్పణ అయింది. నారికేళం స్వామివారికి అర్పించాలని భక్తులందరికీ కన్నుల వైకుంఠంగా అర్చక స్వాముల వారు దర్శింపచేస్తున్నారు. దీనిలో శ్రీ రఘువంశతోయధికి సీతమయూఖుడవైన నీ పవిత్రోరు పదాబ్జముల్ వికసిత ఉత్పల చంపక వృత్త మాధురీ పూరిత వాక్ ప్రసూనముల పూజల నర్చద చిత్తగింపు మీ తారక నామ, చిత్తగింపు మీ తారక నామ భద్రగిరి దాశరథీ పయోనిధి అని రామదాసు గారు భక్తిపూర్వకంగా సమర్పించినట్లుగా ఇక్కడ అర్చక స్వాముల వారు భక్తిపూర్వకంగా మనందరి భక్తిని మేళవించి, మనందరికీ కన్నులకు వైకుంఠంగా, కన్నులకు పండుగగా మనందరికీ చూపించి అరుగో స్వామివారికి సమర్పిస్తున్నారు. మధుపర్కాలు సమర్పించారు. అగ్నిదేవుడు మనకు ఏ నష్టాలు కలుగు చేయకుండా ఉండాలని మధుపర్కాలు సమర్పించడం పూర్తయింది. ఖండన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి ధేరికాడాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. నరాణాం క్షీణ పాపానాం విష్ణు భక్తి ప్రజాయతే అన్నట్లు జీవునికి పాపాలు క్షీణదశకు వచ్చే సమయానికి విష్ణుమూర్తిపై భక్తి కలుగుతుందట. అంటే ఆ విష్ణువే శ్రీరాముడు. ఈ శ్రీరామనవమి పర్వదినం రోజున వ్యయ ప్రయాసల కూర్చి ఇంతటి ఎండలలో ఈ దృశ్యాల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చామంటే రాముణ్ణి తల్లిగా, తండ్రిగా, గురువుగా, సోదరుడుగా, ఒకటేమిటి అనేక రకాలుగా భక్తులు మనస్సుల్లో భావించుకొని అదిగో త్రిదండి చినజీయర స్వామి వారి యొక్క నేతృత్వంలో ఈ కళ్యాణ మహోత్సవం జగత్ కళ్యాణకరంగా ఎలా, ఏ విధంగా మార్గదర్శకత్వంలో ఎలా సాగుతున్నదో చూడండి. కాబట్టి రాముడు మనకు తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా, సోదరుడైన, ఆచార్యుడైన అర్చక స్వాముల వారు మరి భక్తి ప్రపత్తితోటి శాస్త్రోక్తంగా విధి విధానంగా ఏ విధంగా ఎలా ఈ కళ్యాణోత్సవాన్ని మరి చేయడానికి ఉపక్రమిస్తున్నారో అందరూ చూడాలి. స్వామివారికి కప్పినటువంటి ఆ బట్టలు, ఆ అలంకరించినటువంటి పూలమాలను, ఆ కిరీటము, ఆ దర్పము, ఆ సౌందర్యము, మెడలో ఉన్నటువంటి ఆ మాలలు అవన్నీ చూస్తుంటే నిజానికి భక్తుని జన్మ ఈనాటితో తరించిందేమో అనిపిస్తుంది, పునర్జన్మ లేదేమో అనిపిస్తుంది. ఏదేమైనా రామచంద్రుణ్ణి మనస్సులో
ఒక గురువుగా తల్లిగా భావించినటువంటి వాడికి నిజంగా పునర్జన్మ ఉండదు అనేటువంటి విషయాన్ని మరి గోపన్న గారు చాలా చోట్ల చెప్పారు. ముఖ్యంగా పెంపను తల్లివై కలుష బృంద సమాగమొందకుండ రక్షింపను తండ్రివై. అదిగో సీతారామారావు గారు, దత్తాత్రేయ గారు మొదలైనటువంటి రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, ప్రముఖులు, భక్తులైనటువంటి వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత జాగ్రత్తగా వీక్షిస్తున్నారో చూడండి. పెంపను తల్లివై కలుష బృంద సమాగమొందకుండ రక్షింపను తండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వ్యజ్జవై కృప గురించి పరంబు తిరంబుగాగా సత్సంపదలీయ నీవగతి దాశరథి కరుణాపయోనిధి. ఓ రామా, పోషించడానికి తల్లి అంటే తల్లిలాగా, దోషాలను పాపాలను పొందకుండా రక్షించడానికి తండ్రిలాగా, శరీరములోని 10 అవయవాలలో కలిగే రోగాలను తొలగించడానికి వైద్యులాగా, శుభప్రదములైన సంపదలను అనుగ్రహించడానికి, మోక్షమును స్థిరం చేయడానికి నాకు ఎవరో లేరు. దిక్కు నీవే, దిక్కు నీవే దిక్కు, నిన్నే నమ్ముకొనున్నాను. మానవుని జీవితంలో చక్కగా నివసించడానికి 7 ఆధారాల అవసరము. వాటిని 7 గడ, ఈ మాట మనం వింటూనే ఉంటాం, 7 గడ అనేటువంటి మాట. ఆ 7 ఆధారాలు గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత. వీరు 7 ప్రకార రక్షకులు. గురువును, తల్లియు, తండ్రియు, పురుషుడు, విద్యయును, దైవము, దాతయు నా బొరి నేడుగడయు తానై హరినను రక్షించుగాత ననవరతంబుల్. వాసిష్ఠ రామాయణంలో ఈ పద్యం. మాటి మాటికి స్వామివారి యొక్క గళసీమలో అలంకరింపబడినటువంటి ఆభరణాలు, భూషణములు, ఆ వజ్ర వైడూర్య మనకత, మాణిక్య, ఆ కనకాంబరాలు, సంపెంగలు, మరి అనేక రకములైనటువంటి పుష్పాలు, ఆ మణులు పొదగబడినటువంటి, పచ్చలు పొదగబడినటువంటి, మరి గోపన్న గారు జయించినవు, భక్త శ్రేష్ఠులైనటువంటి వారు ఇటీవల కాలంలో చేయించినవు మనకు తెలియదు. కానీ స్వామివారు మాత్రం వాటినన్నింటినీ ధరించి ఎంతో గంభీరంగా, మరి జగదేక సౌందర్యమూర్తి, నీలమేఘఛాయ పోలు దేహము వాడు అన్నట్టుగా మరి ఆయన కనపడుతున్నాడు మనకు. కాబట్టి దశవిధ ఇంద్రియములు, 10 రంధ్రములు, నాసికారంధ్రములు, నేత్రములు, కర్ణములు, మూత్రద్వారము, మనద్వారము, వాక్కు, బ్రహ్మరంధ్రము, 7 రంధ్రములు, గర్భమార్గము, ఇగో వీటన్నిటినీ మరి ఒక గురువు, ఒక తల్లి, ఒక తండ్రి మొదలైనటువన్నీ కూడా స్వామివారిని గళసీమలో ఉన్నటువంటి చింతాకు పతకములు, సువర్ణ ఆభరణములు, అవన్నీ కూడా మనకు అమ్మవారికి సమర్పించినటువంటివన్నీ కూడా క్లోజప్ షాట్ అంటాం చూడండి, మనకు చూపిస్తున్నారు. దగ్గరగా భక్తుడైనటువంటి వాడికి, ప్రతి వాడికి కనపడాలనేటువంటి ఉద్దేశంతో మనకు చూస్తున్నారు. సీతాదేవి అమ్మవారు శక్తి స్వరూపిణి, జగన్మాత అయినటువంటి సీతాదేవి యొక్క సౌందర్యం. ఈ నారికేళాన్ని మాటి మాటికి అర్చక స్వాముల వారు ఆహా, ఆ కుచ్చిళ్ళు, ఆ సౌందర్యము, ఆ వస్త్రధారణ చూడండి. వస్త్రములు లేసినటువంటి వాని యొక్క గొప్పతనమా, లేదా అలంకరించినటువంటి ఈ స్వాముల యొక్క గొప్పతనమా తెలియరాని విధంగా ఆ వెనక